ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ సత్య సువార్త కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. పోయిన వారం వర్తమానానికి అనేక మంది స్పందించారు. మరి ముఖ్యంగా యవన బిడ్డలైనటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి స్పందన వారి నుండి నేను వింటున్నందుకు నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. కొంతమంది మాకు హాలిడేస్ అండి, మేము వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాం, యేసయ్య శిష్యులంగా మేము ఉండాలనుకుంటున్నాం, మాకు ఏదైనా గైడ్లైన్ చెప్తారా అని చెప్పేసి ఆయన అడిగారు. మరి కొంతమంది సేవకు సమర్పించుకుంటూ, కొంతమంది ఈ లోక విద్య కంటే నేను యేసయ్య కొరకు నేను జీవించాలి, యేసయ్య శిష్యునిగా నేను జీవించాలి, అనేక మందిని శిష్యులుగా చేయాలని ఆశ మాకుందండి, మా గైడ్లైన్ చెప్తారా అని చెప్పేసి అంటున్నారు. చాలా సంతోషం. మీరు మాట్లాడినటువంటి ఒక మాటలు బట్టి, మీరు రాసిన ఉత్తరాలను బట్టి దేవుని ఆత్మ ప్రేరేపణతో నేను ప్రార్థన చేస్తున్న ప్రభు చేతమైతే ఈ హాలిడేస్లో వచ్చేటువంటి ఒక దినాల్లో కొన్ని రోజులు దేవుని యొక్క వాక్యాన్ని మీకు నేర్పించడానికైనటువంటి రీతిగా నాకు అనుకూలతున్నప్పుడు వాస్తవానికి అనేకమైన పనులు పెట్టుకుంటూ ఉన్నా, అనేకమైన మీటింగ్స్ ఉంటూ ఉన్నాయి. ఆరాధన టీవీ ఛానల్ తరపున వేరు కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నా. సో అది చేత కొంచెం బిజీగా ఉన్నప్పటికీ వీలున్నటువంటి సమయంలో కనీసం ఒక 3 రోజులు మనమందరం ఒక చోట కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి అనేటువంటి ఆశ నేను పడుతున్నాను. కనుక నిజంగా అలాగా శిష్యులుగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు, యేసయ్య శిష్యులుగా తరబీదు పొందాలని ఆశపడినటువంటి వారు, మీరు ఉత్తరం రాసి తెలియచెప్పినటువంటి దానిని బట్టి తిరిగి మరలా మీకు ఉత్తరం రాసి మిమ్మల్ని నేను ఆహ్వానించడానికి నా వంతు కృషి నేను చేస్తాను. దేవునిలో వాక్యములో మిమ్మల్ని ఎదిగింప చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ప్రభు కొరకు మీరు అంకితం చేసుకుంటున్నాను. నిజంగా నా జీవితంలో కూడా చెప్పవలసి వస్తే స్నేహితులారా, 16 సంవత్సరాల వయసులో ఉంటుండగానే ప్రభు తన కృపచేత నన్ను రక్షించుకొని తన సేవ కొరకు నన్ను పిలిచినారు. అందుకని ఇన్ని సంవత్సరాలు ఆ ప్రభు కొరకు నేను జీవించడానికి, అనేక మందిని శిష్యులనుగా చేయడానికి దేవుడు నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. కనుక యువకులైనటువంటి వారు చాలా అద్భుతమైన స్పందన మీరు తెలియజేసినటువంటి వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తూ బిడ్డలైనటువంటి వారు వాక్య తరబీదు పొందుకోవాలి, యేసయ్య శిష్యులుగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏ ట్రైనింగ్కి వెళ్తున్నా లేకపోతే ఏ కోర్సుకు వారు వెళుతున్నా, ఈలోగా దేవుని యొక్క వాక్యంలో మా బిడ్డలు నడుచుకోవాలని బిడ్డలను ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నా. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మీతో కొన్ని మాటలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. జీవితం అనేటువంటిది ఇది ఒక పెద్ద పోరాటం. చాలామంది నాకు ఫోన్లు చేసేటప్పుడు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, అయ్యా మా కుటుంబంలో ఎదురైన సమస్యలు మేము తట్టుకోలేకపోతున్నాం, ఉద్యోగంలో మాకు ఎదురవుతున్నటువంటి ఒక పోరాటం మేము తట్టుకోలేకపోతున్నాం, పోటీతత్వం అనేటువంటిది కలిగొండి మమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసే వారి యొక్క ప్రయత్నాలు మేము తట్టుకోలేకపోతున్నాం. మరి కొంతమంది వారికి ఎదురైనటువంటి ఒక సమస్యలను బట్టి, లేక వారికి ఎదురైనటువంటి ఒక పరిస్థితులను బట్టి జీవితంలో మేము ఓడిపోయిన వారం అవుతున్నాం, కన్నీరే మాకు మిగిలింది, అంతకు మించి మాకేం తెలియట్లే. కొంతమంది చివరికి చెప్తున్నటువంటి మాట ఏమని ఫోన్ చేసి చెప్తున్నారంటే, అయ్యా ఏమైనా అయిపోతామేమో అని భయమేస్తుందండి, మాకున్న ఈ పరిస్థితులను బట్టి ఎవరితోనూ చెప్పుకోలేక, సొంత వాళ్ళే మాకు వ్యతిరేకమైనప్పుడు, మా కుటుంబీకులే మాకు వ్యతిరేకమైనప్పుడు ఏం జరగబోతుందో ఏం జరుగుద్దో అనేటువంటి ఒక భయము ఆందోళన మాకు కలుగుతుంది అని కొంతమంది వాపోతున్నటువంటి ఒక విషయాలు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఏమో నీవు ఎలాంటి శ్రమను ఎదుర్కొంటూ ఉండి ఉన్నావో, బహుశా నీ జీవితంలో ఎలాంటి పోరాటాన్ని ఒకవేళ నీవు ఎదుర్కొంటూ ఉండి ఉన్నావో, ఈరోజుని బహుశా నువ్వు అన్నిటిలో ప్రయత్నాలు చేసి ఇక విఫలమైపోయి జీవితమే అంతానికి వచ్చేసి ఉన్నావేమో, ఇక నా జీవితం పగిలిపోద్దేమోనండి, అయ్యా నా జీవితం నేను చనిపోతానేమో, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నాకు నరాలు చిట్లిపోతానే అని అంతటి పరిస్థితులకు వచ్చిన నీ పోరాట విషయంలోని ఈరోజుని దేవుని యొక్క వాక్యంలో నుండి మీ కొరకు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 14వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని ఇన్సిడెంట్ ఒకటి కనబడుతుంది, ఒక సన్నివేశం కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు చాలా కాలం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి ఉన్నారు. అక్కడ ఆ బానిసత్వంలోంచి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నిక చేసుకొని మోషేని పంపించాడు. నా ప్రజలను విడిపిద్దురు కానీ రండి అని చెప్పేసి. సో అలాగన మోషే వెళ్ళాడు, ఫరో రాజుతో మాట్లాడాడు, అనేకమైనటువంటి తీర్పులు జరిగినాయి. ఎట్టికేళ్ళకి ఈ ప్రజలైనటువంటి వారిని తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు ఫరో రాజు. అప్పుడు వాళ్ళు బయలుదేరి బయటకు వస్తున్నారు. ప్రభు వారికి తోడై ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చినాడు. వాళ్ళు అలాగ వచ్చి ఎర్ర సముద్రం అనేటువంటి ఒక సముద్రం దగ్గరకు వచ్చి అక్కడ దిగారు. అక్కడ దిగినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఒక్కసారి వెనక తట్టు చూచారంట. వాళ్ళు వెనక్కి చూచారు. ఈ వెనక్కి చూచేసరికి జరిగిన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశపు సైన్యము, రథాలు ఇవన్నీ కూడా పరుగున వేగముగా వస్తూ ఉన్నాయి వీళ్ళ దగ్గరికి.
అంటే ఆ రాజు తన హృదయాన్ని కఠినం చేసుకుని, ఒరే ఈ ఇశ్రాయేల్ ప్రజలు మనకి ఇంతవరకు బానిసలుగా ఉండి మనకి ఇంత వెట్టి చాకరీ చేస్తుండేవారు, తప్పించుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఏదో వాళ్ళ దేవుడిని పూజించడానికి, కానీ వెళ్ళి వాళ్ళని మళ్ళీ తీసుకొద్దాం రండి అని చెప్పేసి అని సైన్యం తీసుకొని బయలుదేరి వస్తుంటే, అది చూచిన ఈ ఇశ్రాయేల్ ప్రజలు అడకత్తెరలో పోకచెక్కలాగా ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుగా, ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది, వెనుక చూస్తే ఫరో రాజు సైన్యం వస్తోంది. ఎటువంటి పోరాటమో చూడండి, ఎంత భయాందోళనతో కలిగించిన పరిస్థితి చూడండి. ఏమో ఒకరోజు బహుశా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఒక కుటుంబం, నీవు కూడా ఇలాంటి భయంకరమైన సమస్యలో ఉండి ఉన్నావు, ముందుకి వెళ్ళలేక వెనక్కి ఉండలేక, బహుశా నీ జీవితంలో నువ్వు నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నావు, కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నావు. బహుశా ఒక కుటుంబం ఏమనుకుంటుందనంటే, ఇంకెందుకు వచ్చిన జీవితం, ఆత్మహత్య చేసేసుకుంటే మంచిది అని అనుకున్నావు. కుటుంబ సమేతంగా నువ్వు చచ్చిపోవాలని అనుకున్నావు కదూ, కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు కదూ. బహుశా మీకు కలిగిన పరిస్థితులు అలాంటివి, మీకు ఎదురైనటువంటి ఒక పరిస్థితులు అలాంటివి, ఎదురైనటువంటి ఒక సమస్య అలాంటిది, ముందు వెనుక కూడా మీకు సమస్య ఆవరించినటువంటిది, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇదిగో ఈ రోజున మీ కొరకే ఈ సత్య సువార్త నేను చెప్తూ ఉన్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుడైన యెహోవా ఇలాగున మోషే ద్వారా చెప్తున్నటువంటి మాట. 13వ వచనం కూడా నేను చదువుతున్నాను, 13, 14 వచనాలు. అందుకు మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. కారణం ఏంటి తెలుసండి? 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఎంత గొప్ప మాట అండి! యెహోవా దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు బానిసత్వములో నుంచి విడుదల కలిగించినటువంటి ఒక దేవాతి దేవుడు, ఆ దేవుని గురించి మోషే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడొద్దు. ఈరోజు మీకు నేను చెప్తున్నా, బ్రదర్ భయపడద్దు, అమ్మ సిస్టర్ గారు భయపడద్దమ్మా. సమస్యలు ఉన్నాయి, నీ ముందు నుయ్యి వెనక గొయ్యిలా గుండినది, ముందు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం అనేటువంటిది తరుము కొట్టి వస్తున్నట్లుగా క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉండి ఉన్నావు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉండి ఉన్నావు. ఏమి చేద్దామన్నా ఇక మనకి అక్కడ చాలా క్లిష్టమైనటువంటి స్థితి. కానీ ఈరోజు సువార్త ఏంటంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరేం చేయొద్దు, కలవరపడిపోవద్దు, బెంబేలెత్తిపోవద్దు, ఎదురుగున్న సముద్రాన్ని గురించి మాట్లాడొద్దు, వెనకాల వస్తున్నటువంటి ఒక ఫరో సైన్యాన్ని గురించి మాట్లాడొద్దు, ఎదురైనటువంటి సమస్యను గురించి మీరు మాట్లాడొద్దు, మీ వెనుకున్నటువంటి ఒక పరిస్థితుల గురించి కూడా మీరు మాట్లాడొద్దు. ఈరోజు నీ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడవద్దు, ఊరక నిలుచొండండి. యెహోవా అనుగ్రహించే రక్షణ మీరు చూచుదురు. కానీ ఇంతవరకు మిమ్మల్ని తరుముకుంటూ వచ్చిన ఆ ఐగుప్తీయులైనటువంటి వారిని మీరు ఎక్కను ఎన్నడూ చూడరు అనేటువంటి రీతిగా ఇది ఖచ్చితంగా చెప్తున్నటువంటి ఒక మాట. ఎందుకనంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. నేను మన ఆరాధన టీవీ ఛానల్ తరపున ఇజ్రాయెల్ దేశానికి నేను హోలీ ల్యాండ్ టూర్గా తీసుకుని వెళ్తున్నాను కదూ. బహుశా మీరు కూడా ఆశపడి వస్తాకని ఆశపడుతున్నారేమో, సంప్రదించండి ఆరాధన టీవీ ఛానల్ వారిని. తీసుకొని వెళ్తున్నా. ఐగుప్తు దేశంలోంచి మేము వచ్చేటప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గర నుంచి మేము వచ్చినాం, సూయజ్ కెనాల్ దాటి వచ్చినాం. అక్కడికి వచ్చేసరికి మా గైడ్ వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఎక్కడెక్కడోని వేరు వేరు ప్రజలు వేరు వేరు రకాలుగా ఒకవేళ చెప్పవచ్చును. ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు దాటినటువంటిది, ఐగుప్తీయులైనటువంటి వారు మునిగిపోయినటువంటిది. కానీ ఈ ప్రాంతము అని మేము ఎలా చెప్పగలుగుతున్నామనంటే, అప్పటి రోజుల్లో వచ్చిన కొన్ని వేల మంది లేక లక్షల మంది సైన్యమైనటువంటి వారు ఈ ప్రాంతము గుండా వచ్చినప్పుడు, లేక ఈ సముద్రం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఆరిన నేలను దాటిపోగా, ఆ తర్వాత ఈ ఐగుప్తు అనేటువంటి శత్రు సైన్యాన్ని దేవుడు సముద్రంలో ముంచివేసినప్పుడు అనేక మంది ప్రజలు అక్కడ అలా మునిగిపోయి చనిపోయారు గనక, వారి యొక్క గుర్రముల యొక్క ఆ అస్థిపంజరాలు, మనుషుల యొక్క అస్థిపంజరాలు, రథముల యొక్క చక్రములు, ఇలాంటివన్నీ కూడా త్రవ్వకాలలో దొరికినాయి. అనేక మంది మరణించినందువలన కలిగినటువంటి ఒక బావులు, ఆయిల్ బావులు లాంటివి కూడా ఈ సముద్రపు ఒడ్డుననే అది సంభవించింది కనుక ఎక్కడనే ఇశ్రాయేల్ ప్రజలు దాటి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి అప్పటి కాలంలో వెళ్ళినటువంటి రథముల చక్రాలు, అప్పటి కాలపు కళేబరాలు, అప్పటి కాలం జరిగినటువంటి దానికి సంబంధించి ఇప్పటికింకా సూచన ఉందేనంటే, అబ్బా దేవుని యొక్క యుద్ధము, దేవుని యొక్క పోరాటం ఎంత గంభీరమైనటువంటిది.
నా ప్రియ స్నేహితులరా, నీ జీవితంలో ఒకవేళ నీవు ఇటువంటి పోరాటం ఎదుర్కొంటూ ఉన్నావేమో, బహుశా శత్రువులు నిన్ను తరుముతూ ఉండి ఉన్నారేమో, నీ వాళ్ళే నీకు వ్యతిరేకమైపోయి నిన్ను తరుముతూ ఉండి ఉన్నారేమో, నీ సొంత రక్త సంబంధులే నీ మీద పోరాటానికి రెడీగా ఉండి ఉన్నారేమో, సిద్ధపడి ఉన్నారేమో. ఇదినాన్ని దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇక మీదట ఏ శత్రుత్వము లేకుండా యెహోవా నీ పక్షమున యుద్ధము చేసేటువంటి దేవుడు. కోర్స్ అది పాత నిబంధన కాలం గనక శత్రువులైనటువంటి వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా నేను చెప్పాల్సి వస్తే ఏమంటానంటే, శత్రువులందరూ కూడా నీకు మిత్రులుగా ఆయన మార్చివేస్తున్నాడు. అసాధ్యమైనది సాధ్యమవుతుంది. ఎవరు నీకు వ్యతిరేకముగా మాట్లాడారో, ఎవరు నీకు వ్యతిరేకముగా పనిచేశారో, ఎవరు నిన్ను పాడు చేసి చూచారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీ కొరకు పనిచేసేటువంటి వాళ్ళుగా మారిపోతారు. ఇది దేవుని యొక్క వాక్కుగా నేను ప్రకటిస్తున్న ప్రవచన వాక్కు. నమ్మండి స్నేహితులారు, ఈ సత్య సువార్తని నమ్మిన ప్రకారంగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూస్తారు. మీరు చేయవలసిందేంటి? ఓరక నిలుచుండి, ఆయన అనుగ్రహించేటువంటి రక్షణతో అండి. ఓరక నిలుచుండి. మనం చేయవలసింది ఏమీ లేదు స్నేహితులారా, జస్ట్ నిలబడి ఉండటం అంతే. ఆయన మన కొరకు యుద్ధమును ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఇదే విషయంలో కనుక మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండములో 1వ అధ్యాయంలో 31వ వచనం దగ్గర ఇక్కడ కూడా మోషే గారు ఈ మాట ఎలాగున సెలవిస్తున్నాడు. 30, 31 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నా. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. ఎంత అద్భుతమైన వాగ్దానం స్నేహితులరా. హూ కెన్ బి ఫర్ అస్? కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు అంటారు, అంకుల్ నాకు ఎవ్వరూ లేరు అంకుల్, అందరూ నాకు వ్యతిరేకమైపోయారు అంకుల్, అందరూ నాకు విరోధులు అయిపోయారు, నా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, నా భర్త కూడా నన్ను అర్థం చేసుకుంటలేదు, నా భర్త కూడా నా పక్షంలో లేడు, మా అత్తింటి వారు నాకు వ్యతిరేకమైపోయారు, చివరికి మా పుట్టింటి వారు కూడా నాకు వ్యతిరేకమైపోయారు, వాళ్ళు కూడా నన్ను ఏసడింపుగా మాట్లాడుతున్నారు, నాకెవరూ లేరు, నేనేమైపోతానో అంటూ కన్నీరు పెడుతూ వాళ్ళు బాధపడుతూ చెప్తున్నటువంటి మాట. బహుశా ఈరోజు నీవు కూడా అలా అనుకుంటున్నావేమో కాదు. బహుశా ఈరోజు నీ జీవితంలో నీవు కూడా కృంగిపోయిన స్థితిలో ఉన్నావు. నాకెవరూ లేరు, నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు, నా పక్షంగా నాకెవరూ లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, ధైర్యం తెచ్చుకోనండి, భయపడొద్దు. యెహోవా నీ పక్షంగా ఉండి ఉన్నాడు. ఐగుప్తులోను అరణ్యములోను ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసిన దేవుడు ఆయన నీకు ముందర నడుచుచు నా కళలన్నీ షాటర్ అయిపోయినాయండి, నా తలాంతులన్నీ ఏమైపోయిందో తెలియదండి, నేను ఏం చేయడానికి లేకుండా అయిపోయిందండి, నాకు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టేశారండి, నన్ను ఇలాంటి బంధకాలలో పెట్టేశారండి, నేను దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ ఉంది, శిష్యరకం చేయాలని ఆశ ఉంది, అనేక మందిని శిష్యులుగా చేయాలని ఆశ ఉంది, కానీ నన్ను పని చేయనివ్వకుండా చేస్తున్నారు, నన్ను దేవుని కొరకు వాడనివ్వకుండా చేస్తున్నారు. నా పక్షంగా ఎవరున్నారంటే నేను అంటాను కదా, ప్రభు నీ పక్షంగా ఉన్నాడమ్మా. ఆయన నీ ముందర నడుస్తున్నాడు, ఆయన నీ పక్షముగా యుద్ధం చేస్తున్నాడు. నీకు కావలసిన విజయాన్ని అనుగ్రహించడానికి, ఆయన నిన్ను మంచిగా ముందుకు సాగించడానికి ఎట్లా తీసుకెళ్తాడంట? అదే వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఆయన యుద్ధము చేస్తూ మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడిని యెహోవా మిమ్మును ఎత్తుకొని ఆయన నడిపించును. ఎంత అద్భుతమైన మాట. ఎవరు లేరని అనుకుంటున్నారు కాదు. ఈరోజు నేను చెప్తాను, మన దేవుడిని యెహోవా, నేను ప్రకటిస్తున్న తండ్రి అయినటువంటి యొక్క దేవుడు, ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేసి నీకు కావలసిన విజయాన్ని ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు అంటున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథములో కనుక మనం చూస్తే అక్కడ ఒక సన్నివేశం కనబడుతుంది. యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఒక్కసారిగా 3 దేశాల రాజ్యాలు వారి మీదకి దండెత్తి వచ్చినారు. ఏమి చేయాలో వారికి తోచలేదు, ఎలాగను వారిని ఎదుర్కోవాలో వారికి తోచలేదు. ఒక రాజ్యం అయితే ఒకవేళ ఎదుర్కొనడానికి వెళ్ళుండేవారేమో. ఒకేసారి అన్ని వైపుల నుంచి యుద్ధము పోరాటం వచ్చేసరికల్లా దిక్కు తోచని పరిస్థితుల్లో వారు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటలు చూడండి. 14వ వచనంలో నేను మీ కొరకు ఈ మాటలు చదువుతున్నాను. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఎలాగున ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ
జనులందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడైన యెహోవాయే. అబ్బా, ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. ఈరోజు ఈ సత్య సువార్త కార్యక్రమంలో చాలాసార్లు ఎందుకు మనం నలిగిపోతూ ఉంటామనంటే, మనం పోరాడడానికి వెళ్తూ ఉంటామండి. మనమే దాన్ని ఏదో జయించాలని, మనం ఏదో చేయాలని, ఇది మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అందుచేతనే ఈరోజుని మనం నలిగిపోతూ ఉన్నాం, అలసిపోతూ ఉన్నాం, విసిగిపోతూ ఉన్నాం, వేసారిపోతూ ఉన్నాం. చివరిగా చేతులు ఎత్తేసి ఇంక ఓడిపోయిన నా జీవితం, ఇంక నేను జీవితంలో చేయగలిగింది లేదని చెప్పేసి అని ఆత్మహత్యకో లేకపోతే ఒడిచిపెట్టాడనుకో ఈ టైప్లో మనం తయారవుతున్నాం. ఈరోజు నీ స్నేహితులారా, ఈ సత్య సువార్తలో దేవుని యొక్క సేవకునిగా నేను మీతో చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, మన దేవుడు మనల్ని మర్చిపోయిన దేవుడు కాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేసిన దేవుడు కాడు. మన దేవుడు మనం కష్టపడుతున్నట్టే, మనం పోరాటంలో ఉంటే చూస్తూ చేతులు కట్టుకొని అలా చూస్తూ ఉండేటువంటి దేవుడు కాడు. నిజాన్ని చెప్పాలంటే దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని అంటే, ఆయన మన పక్షముగా యుద్ధము చేసేటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి యొక్క వచనాల్లో మనం చూస్తే దేవుడు అన్నాడు కదా, మీరేం చేయొద్దు, పాటలు పాడుకోండి కాసేపు, వాయిద్యాలు వాయించుకోండి కాసేపు, పాటలు పాడే వాళ్ళని ముందు పెట్టండి, ఆ తర్వాత నేను ఇచ్చేటువంటి యొక్క జయమును మీరు చూద్దరు. కానీ వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడు మాటుగాండ్రను పెట్టిన గనక శత్రువులందరూ హతులైరి అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. 29వ వచనం అనగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనంలో ఏముందనంటే, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసనని దేశముల రాజ్యములో వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేశాడు. వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఊరక నిలుచుండడం, పాటలు పాడుతూ దేవుని స్తుతించడం. స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి అనుభవం. నీ కష్టంలో పాటలు పాడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు పాట పాడి దేవుని స్తుతించు. మన అనిల్ కుమార్ గారికి నేను తర్జుమాలు చేస్తూ ఉన్నాను కదా, అనిల్ కుమార్ గారు ఈ పాట పాడుతుంటారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మామూలుగా వ్రాయబడినటువంటి పాట ఏముందంటే, రాజులు మనకెవరూ లేరు, లేకపోతే ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైనా అని చెప్పేసి ఎలాగున ఆ పాటలు ఉంటుంది. కానీ ఆయన పాడేటప్పుడు ఏం పడతారు తెలుసండి, ఎరుకో గోడలు కూలిపోయాను, ఎర్ర సముద్రము పాయలయ్యను. ఇదండి మనం పాడవలసినటువంటి పాట. మన నోట మనం పలకవలసినటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం పలకవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మన నోటి మాట ద్వారానే, ఆ నోటి మాట కూడా ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పలకాలి. దేవుడేమన్నాడు, భయపడొద్దు అన్నాడు. దేవుడేమన్నాడు, పాటలు పాడమన్నాడు. దేవుడేమన్నాడు, స్తుతించమంటూ ఉన్నాడు. అరే, నీ యుద్ధాన్ని గురించి ఏడవడం ఆపండి, యుద్ధాన్ని గురించి కలవరపడడం ఆపండి, నీకు ఎదురైన పోరాటాన్ని గురించి మాట్లాడడం ఆపండి. చేతనైతే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవునిని స్తుతిస్తూ మాట్లాడండి, దేవుని స్తుతించే పాటలు పాడండి. యుద్ధంలో మనకి విజయాన్ని ఇచ్చిన దేవునిని గణపరుస్తూ పాటలు పాడండి. ఇది మనం చేయగలిగినటువంటి పని. అది దేవుడు మన నుంచి కోరుతున్నటువంటి విషయం. ఈరోజు నీ స్నేహితులు, అందుకని మనకి ఇవ్వబడినటువంటి యుద్ధోపకరణాల గురించి బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటే, మేము శరీరమును బట్టి పోరాడుతున్న వాళ్ళము కాము, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దుర్గములను పడద్రోయజాలడానికి కావలసినటువంటి శక్తిని, బలమును కలిగినటువంటివి. అరే, మామూలు అయితే కత్తులు పుచ్చుకొని యుద్ధం చేస్తారండి, తుపాకులు పుచ్చుకొని యుద్ధం చేస్తారండి, లేకపోతే క్షిపణులు వాడి యుద్ధం చేస్తారండి, బాంబులు వాడి యుద్ధం చేస్తారండి. కానీ మన యొక్క యుద్ధమునకు సంబంధించినటువంటిది ఇవన్నీ కాదండి, ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు కాదు. మనం యుద్ధము చేసేటువంటి మన యొక్క ఆయుధం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆయుధం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, వాక్యం అనేటువంటి ఒక ఖడ్గం. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటనే ఒక ఖడ్గముగా మనం తీసుకొని దానిని వాడడానికి అది దేవుడు మనకి ఇచ్చినాడు. వాక్యము మన నోట దేవుడు పెట్టి ఉన్నాడు, వాక్యము మన హృదయములో దేవుడు పెట్టి ఉన్నాడు. సో ఇప్పుడు మనం పలకవలసింది ఏంటంటే, దేవుడు ఏమి చెప్పాడో ఆ మాటను మనం పలకాలి. దేవుడు అంటున్నాడు కదా, యుద్ధము నాది, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నా, మీరు ఊరక నిలిచి చూడండి అంతే.
మీరు కేవలం పాటలు పాడి దేవుని స్తుతించండి అంతే. ఎప్పుడైతే మీరు పాడి నన్ను స్తుతిస్తూ ఉంటారో ఆ యుద్ధం అనేటువంటిది నేను జరిగిస్తాను అని ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఆ పాట పాడేటప్పుడు కూడా మనం ఏడుపు పాటలు పెట్టుకోవద్దు. పాట పాడేటప్పుడు కూడా అయ్యో నాకు ఎంత కష్టం వచ్చిందండి, నాకెంత పోరాటం ఎదురైందండి, ముందేమో సముద్రం ఉందండి, వెనకాలేమో సైన్యం ఉందండి, అయ్యో నా బ్రతికేం కానండి అని ఏడుపుతో కూడినటువంటి పాట కాదు మనం పాడవలసింది. వాక్యం అనేటువంటి దానిని మనం పాటగా పాడాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మన నోట మనం పలుకుతామో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. అందుకనే చూడండి, యెహోషువ గ్రంథంలో నుంచి కనుక మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి చిన్న మాటలు మనం చదువుకుందాం. యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. శత్రు సైన్యమైనటువంటి వారు, అమోరీయులైనటువంటి వారిని దేవుడు వారికి అప్పగించినాడు. ఈలోగా యుద్ధము చేస్తున్నటువంటి యెహోషువ చేసినటువంటి పని ఏంటంటే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం, యెహోషువ యెహోవాకు ఎలాగున ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేశాడు? దేవుడా దేవుడా, సాయంకాలం అయిపోతుంది, వీళ్ళందరూ కూడా ఇలా యుద్ధం చేస్తున్నారు, మేము అలసిపోయిన స్థితిలో ఉన్నాం, కాస్త సహాయం చేయవా అని చెప్పేసి అని మొరపెట్టలే. అయ్యో మాకు ఇంత కష్టంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం, అలసిపోతున్నాం, మా బ్రతికేం కావాలి, మా జీవితం ఏమి కావాలి, మా బతికేం అయిపోద్ది అని ఏడవలే. అక్కడ యెహోషువ చేసినటువంటి పని ఏంటంటే నోరు తెరిచి ఒక మాట పలుకుతున్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలోము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలోము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడినది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవా యుద్ధము చేసెను. ఎట్లా? యెహోషువ పలికిన మాటను బట్టి. ఏం పలికాడు యెహోషువ? దేవుడా దేవుడా నువ్వు ఏదైనా చేయనైనా, దేవుడా దేవుడా ఈ యుద్ధంలో మాకు విజయనైనా, దేవుడా దేవుడా మేము ఏమైపోతామో తెలియట్లేదు, ఏడవలే. అలాగా యెహోషువ ఏం చేశాడంటే, సూర్యుడా నువ్వు అక్కడ ఆగు, చంద్రుడా నువ్వు అక్కడ నిలిచిపో. ఈయన పలికినటువంటి యొక్క మాటను బట్టి యెహోవా యుద్ధము చేస్తున్నటువంటి ఆయన గనక సూర్యుని అక్కడ నిలబెట్టాడు, చంద్రుని అక్కడ నిలబెట్టాడు, శత్రువుల మీద వారికి విజయాన్ని ఇచ్చినాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, జీవితం అనే ఈ పోరాటం ఎదుర్కొంటున్న నీవు పోరాటాన్ని గురించి మాట్లాడద్దు, సమస్యను గురించి మాట్లాడద్దు, వాటిని గురించి కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ కూర్చోవద్దు. చాలామంది సహోదరులు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మా భర్త సరిగ్గా ఉండట్లేదండి, అందుకని ఏడుస్తూ ఉన్నానండి, మా భర్త చెడు అలవాట్లకు బానిస అయిపోయారండి, ఇంట్లో ఏడుస్తూ ఉన్నానండి. నేనంటాను కదా, ఏడవద్దమ్మా. నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఎదుర్కో నీ భర్తను గురించినటువంటి విషయంలో ఒకవేళ చెడు అలవాట్లకు బానిస అవుతున్నట్టే, లేక చెడు వ్యసనాలకు బానిస అవుతున్నట్టే వాటిని గద్దించు, పలుకొక మాట. యేసు నామములో ఇటువంటి చెడు అలవాటు నుంచి ఆయనకు విడుదల కలుగునగాక. వచ్చినప్పుడు మామూలుగా సంతోషంతో ఆయన పలకరించండి. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ భర్త యొక్క జీవితాన్ని మార్చివేస్తున్నాడు, బిడ్డల యొక్క జీవితాన్ని మార్చివేస్తున్నాడు, ఆ బంధువుల యొక్క జీవితాన్ని మార్చివేస్తున్నాడు, నీ శత్రువులైనటువంటి వారి యొక్క జీవితాన్ని మార్చివేస్తున్నాడు. పాత నిబంధనలు అయితే శత్రువుల్ని నిర్మూలన చేయటం, క్రొత్త నిబంధన ప్రకారంగా అయితే నేను ఏమంటానంటే వాళ్ళ జీవితాలనే మార్చివేయటం. ఈరోజు నీవు శత్రుత్వాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? బహుశా నీ సొంత వాళ్ళు నీకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారా? ఎవరు ఒకవేళ ఏ విషయంలో నీతో పోరాడుతున్నప్పటికైనా సరే ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, యెహోవా నీ పక్షమున యుద్ధము చేయడానికి ఆయన ఉండినాడు. అందుకే దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు అని లోకంలోని పంపాడు. యేసు మన కొరకు సిలువలో ఆయన వ్రేలాడి అపవాదిని ఓడించినాడు, అపవాది క్రియను లయపరుచినాడు. యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన చనిపోవడం ద్వారా ఆయన మన శత్రుత్వాన్ని తీసివేసినాడు. ఆయన ఇప్పుడు అందరినీ కూడా మన మిత్రులుగా, సహోదర సహోదరులుగా చేస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, నీ కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోతున్నటువంటిది. నజరుడైన యేసు నామంలో ప్రతి విరోధం తొలగిపోయింది. యేసు నామంలో ప్రతి శత్రుత్వం తొలగిపోయింది. నీ కన్నీరు తుడిచివేయబడింది. నువ్వు ఓరక నిలిచి దేవుని స్తుతించి పాటలు పాడుకో. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తున్నాడు. ఇప్పుడే నేను మీ కొరకు ప్రార్థన చేస్తుండగా ఆ విరోధాలన్నీ తీసివేయబడుతున్నాయి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తుండగా శత్రుత్వాలన్నీ మారిపోతూ ఉన్నాయి. శత్రువులైనటువంటి వాళ్ళందరూ మిత్రులుగా మారిపోతున్నారు. నీ జీవితం అనే ఈ పోరాటంలో దేవుడు నీ కొరకు ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. గొప్ప అద్భుతాన్ని నీకు జరిగిస్తున్నాడు. యేసు నామంలో నేను క్లెయిమ్ చేస్తున్నాను రైట్ నౌ. ఇప్పుడే ఈ క్షణంలోనే ప్రతి సమస్య తొలగిపోనుగాక, ప్రతి సమస్య
సమస్య తొలగిపోను గాక. యేసు నామములో యొక్క వ్యాధి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. నా చూడని యేసు నామములో మీకు మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉండినటువంటి ప్రతి వ్యతిరేకతలు లయమైపోవును గాక. వ్యతిరేకులైనటువంటి వాళ్ళందరూ కూడా మీ మిత్రులుగా మారిపోదురు గాక. యేసు ప్రేమను బట్టి, యేసు సిలువలో చేసిన కార్యమును బట్టి ప్రతి విధమైనటువంటి శత్రుత్వం కలిగినటువంటి వారు మీకు మిత్రులుగా మారిపోదురు గాక. ఎస్ లార్డ్. తండ్రి, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో నేను ప్రకటించిన మాట నువ్వు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలైనా. ఈ కుటుంబానికి కావలసినటువంటి ఆయన సమాధానం, సంతోషాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలైనా. ప్రతి వ్యతిరేకతలను తీసివేసినందుకు నీకు వందనాలు. జీవితం అనే పోరాటంలో వారు ఆత్మహత్య చేసుకుంటేనే కాదు నాయనా, కుటుంబంగా ఆత్మహత్య చేసుకుంటేనే కాకూడదు నాయనా. యేసు నామములో వారు నీ కొరకు జీవించాలి, నీ బిడ్డలుగా వారు జీవించాలి. అటువంటి ధన్యత వీరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఎటువంటి వాటిమి వారి జీవితంలో ఎదురైనా, ఎటువంటి సమస్య వారి జీవితంలో ఎదురైనా, ఎటువంటి మాటలు వారి జీవితంలో ఎదురైనా, ఎటువంటి శత్రుత్వాలు వారికి ఎదురుగా ముందు వెనకాల అన్ని వైపుల నుంచి వచ్చినప్పటికైనా సరే నాయన వారు ఇదిగో నీ కొరకు నిలబడ్డారు నాయన. వారు నీ కొరకు త్యాగం చేసుకుని ఉన్నారు నాయన. వారు నీకు పాటలు పాడి స్తుతించడానికి ఒక తీర్మానం చేసుకుని ఉన్నారు ఆయన. వారు నిన్ను స్తుతిస్తూ పాడుతూ ఉంటాడుగా, వారు నిన్ను స్తుతిస్తూ ఉంటాడుగా. అద్భుతమైన కార్యం వీరికి జరుగును గాక, అద్భుతమైన కార్యం వీరికి జరుగును గాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. వారి కొరకు నువ్వు మార్గాన్ని తెరచినందుకు నీకు వందనాలు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగానే సమస్యలో నేను వారికి మార్గాన్ని తెరచినందుకు నీకు స్తోత్రాలు. శత్రువులందరినీ తీసివేసినట్లుగానే వారికి శత్రుత్వం అంతా తీసివేసినందుకు నీకు స్తోత్రాలు. వీరికి కావాల్సిన శాంతి, సమాధానం, సమృద్ధి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు. యేసు నామములో అట్టి ఆశీర్వాదాన్ని కుటుంబంలోనే పెడుతున్నా. ఆశీర్వాదం మీ కుటుంబంలోనికి వచ్చును గాక. యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని సన్నిధి సహాయం మీ జీవిత పోరాటాలలో మీకు విజయమును అనుగ్రహించి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ ఫోన్ చేయాలనుకున్నట్లయితే మా ల్యాండ్లైన్ నెంబర్ ఇస్తున్నాను. 0884 65979792. అలాగే మరొక నెంబర్ 944 00 40 992. అప్పటికి ఒకవేళ ఈమెయిల్లో నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com.